మయన్మార్లో భూకంపం కలకలం రేపింది. రిక్టర్ స్కేల్ పై 7గా తీవ్రత నమోదైంది. మయన్మార్ భారత్ సరిహద్దులో ఈ భూకంపం సంభవించింది. తూర్పు ఉత్తర భారతంలోనూ భూమి కంపించింది. దీని ప్రభావంతో ఢిల్లీ, కోల్కతా, పాట్నా, చెన్నై, గౌహతిలో జనం రోడ్లపైకి పరుగులు తీశారు. కోస్తా తీరంపైన ఈ ప్రభావం పడింది. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఢిల్లీ, కోల్కతా మెట్రో ట్రైన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక భారత్లో ఈ భూకంప ప్రభావం ఎంత పూర్తి వివరాలు శిరీష్ అడిగి తెలుసుకుందాం. శిరీష్, గుడ్ ఈవినింగ్. ఉత్తర భారతంలో ఎంత ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ భూకంప ప్రభావం కనిపించింది, ఎంత టైం పాటు ఈ ప్రకంపనలు తెలిసాయి? రోజైనా సాయంత్రం 7:25 మయన్మార్ లోని మనీవా నగరానికి 70 కిలోమీటర్ల దూరంలోని వాయువ్య ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఆ కేంద్రంగా భూ ప్రకంపనలు అనేవి కూడా సంభవించాయి. దీని యొక్క తీవ్రత అనేది రిక్టర్ స్కేల్ పైన 7.1గా నమోదైనట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో, వేగంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ భూ ప్రకంపనలు అనేవి కూడా సంభవించాయి. ఢిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల పైన దీని యొక్క ప్రభావం అనేది కూడా ఉందని చెప్పొచ్చు. దాదాపు 3 నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు భూమి అనేది కూడా కంపించింది. ముఖ్యంగా చూసినట్లయితే నోయిడా, ఢిల్లీ, కోల్కతా, బీహార్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాల్లో భూ ప్రకంపనలు అనేవి కూడా సంభవించాయి. 3 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూ ప్రకంపనలు అనేవి కూడా సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయట పరుగులు తీశారు. కోల్కతాలో దీని యొక్క ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువగా కనిపించడంతో ప్రజలందరూ కూడా ఇళ్లను ఖాళీ చేసి రోడ్లపైకి వచ్చారు. అయితే ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఈ శాఖ కిందకి వస్తుంది. కాబట్టి ఈ శాఖ అందించిన సమాచారం ప్రకారం చూసినట్లయితే కేవలం కోల్కతాలో ఒక 5 దీని యొక్క తీవ్రత వల్ల గాయపడ్డట్టు కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం అనేది కూడా జరిగినట్లు ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం లేదు. కాకపోతే ఆయా రాష్ట్రాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం సమాచారం తెప్పించుకుంటుంది. ఎక్కడైనా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉందన్న దాని గురించి కూడా సమాచారం తెప్పించుకుంటుంది. ముఖ్యంగా మయన్మార్ లో దీనికి సంబంధించి ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. శిరీష్, ఏమంటున్నారు నిపుణులు, ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఇది కేవలం ఈ కొన్ని సెకండ్ల పాటు ప్రకంపనలకే పరిమితమా, లేకపోతే మయన్మార్ లో ఏదైతే తీవ్ర భూకంపం సంభవించిందో దానికి సంబంధించి ఇంకేమైనా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమైనా ఇక్కడ ఉండే అవకాశం ఉందంటున్నారు? అయితే ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్ గా ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. 2 రోజుల క్రితము హిందూ కుష్ పర్వత శ్రేణుల కేంద్రంగా ఒక భూకంపం అనేది కూడా సంభవించింది. ఇప్పుడు 2 రోజుల తర్వాత మరోసారి కాబట్టి ఈ భూ వర్ష ప్రకంపనలు ఈ మధ్య కాలంలో వస్తూనే ఉన్నాయి. అయితే ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న పలకలు అనేటివి కదలడం వల్లనే అక్కడ ఉన్న భూమి అడ్జస్టింగ్ గురి కావడం వల్లనే తరచుగా ప్రకంపనలు కూడా సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని భూ ప్రకంపనలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నట్లు కూడా శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నేపాల్లోనైతే అతి తక్కువ తీవ్రత గల భూకంపాలు అంటే కూడా ఒక మంత్ లో వచ్చినట్లయితే ఒక 4-5 సార్లు సంభవించడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి మయన్మార్ లో దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉందనే దాని గురించి కూడా ఇంకా పూర్తి సమాచారం అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే రిక్టర్ స్కేల్ పైన 7.1 తీవ్రత అనేది కూడా నమోదైంది. కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ అనేది కొంత ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆస్తి ప్రాణానికి సంబంధించి ఇంకా సమాచారం అనేది కూడా అందాల్సి ఉంది. కాకపోతే కొన్ని కీలక ప్రాంతాల్లో మాత్రం మెట్రో సర్వీసుల మీద అన్నింటి కూడా ఆపివేశారు. అవసరమైతే కోల్కతా, ఈశాన్య రాష్ట్రాల్లో కనుక అక్కడ ప్రభుత్వాలు కనుక కోర్టు సహాయం అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ టీంలను కూడా సిద్ధంగా ఉంచుతున్నారు. రైట్ శిరీష్, థ్యాంక్ యూ. ఇక ఉత్తరాంధ్రలో కూడా ఈ భూకంపం తాలూకు ప్రకంపనలు కనిపించాయి. శ్రీరామ్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీరామ్, ఉత్తరాంధ్రలో ఎక్కడ భూకంప ప్రకంపనలు, దీని ప్రభావం కనిపించాయి, ఎంతసేపు? సౌజన్య, ఉత్తరాంధ్రలోని విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ భూకంపం స్పష్టంగా కనిపించింది. ప్రధానంగా కొన్ని ప్రాంతాలకే పరిమితమైనప్పటికీ కూడా కొంత ప్రజలు ఆందోళన చెందిన పరిస్థితి. 3 నిమిషాల వ్యవధిలో ఈ 2 ప్రాంతాల్లో కూడా 2 సెకండ్ల చొప్పున 2 సార్లు ఈ భూకంపనలు వచ్చాయి. గతంలో అంటే 2 ఏళ్ల క్రితం విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం 3 జిల్లాల్లో కూడా ఇదే విధమైన ప్రకంపనలు వచ్చాయి. అప్పట్లో చాలా తీవ్రంగా వచ్చాయి. అయితే తాజాగా వచ్చిన భూ ప్రకంపనలు మాత్రం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ముఖ్యంగా విశాఖ నగరం విషయం తీసుకుంటే ఎంబీసీ కాలనీ, ఎండాడ, మధురవాడ ఈ 3 ప్రాంతాల్లో మాత్రమే భూమి స్వల్పంగా కంపించినట్లుగా స్థానికులు గుర్తించారు. అయితే వెంటనే ఈ ప్రకంపనలు ఆగిపోవడంతో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు కూడా సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి ఆందోళన వ్యక్తం చేయట్లేదు. అయితే శ్రీకాకుళంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం భూకంప తీవ్రత కొంత ఎక్కువగానే
ఉందని స్థానికులు చెప్తున్నారు. అధికారులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సౌజన్య. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.